కృష్ణా జిల్లా గన్నవరం వెంకటేశ్వర స్వామి ఆలయంలో జనసేన నాయకులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. వైసీపీ సర్కార్ చేసిన పాపాలకు తాము పూజలు జరిపించామని జనసేన నేతలు అన్నారు. ఈ సందర్భంగా జగన్కి మంచి బుద్ధి ప్రసాదించాలని స్వామిని కోరుకున్నామని తెలిపారు. కల్తీ నెయ్యి సరఫరా చేసిన పాపానికి వైసీపీ 11 సీట్లకే పరిమితమయ్యారని అన్నారు. గోవిందా గోవిందా లక్ష్మీ వెంకటరమణ గోవిందా గోవిందా. राजेश नाम्या सह कुटुंबस्य नागल गोत्राधवस्य लक्ष्मण राणाम्या सह कुटुंबस्य नागस्वर्ल गोत्राधवस्य राममोहन राणाम्या सह कुटुंबस्य आरवेल गोत्राधवस्य भास्कर राणाम्या सह कुटुंबस्य कर्नाल गोत्राधवस्य वीर राममोहन राणाम्या सह कुटुंबस्य जनकल गोत्राधवस्य सांब शमराणाम्या सह कुटुंबस्य ना చెప్పండి. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవిందా గోవిందా లక్ష్మీ వెంకటరమణ గోవిందా గోవిందా ఆపద భక్తులవాడ అనాథ రక్షక గోవిందా గోవిందా. వడ్డీ కాసరవాడ గోవిందా, ఆపద మొక్కలవాడ గోవిందా, లక్ష్మీ వెంకటేశ గోవిందా. అందరికీ నమస్కారం. ఈరోజు కృష్ణా జిల్లా గన్నవరం నియోజకవర్గం గన్నవరంలో శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని ప్రత్యేక పూజలు నిర్వహించడం జరిగింది. గత వైసీపీ పాలనలో చేసిన పాపాలకి వాళ్ళు చేసిన పాపాల పరిహారంగా మేము ఈరోజు ప్రత్యేక పూజలు నిర్వహించాము. ఈరోజు మీ ముందుకు రావడానికి గల కారణం రాజకీయ కోణంగా కాదు, ఒక భారతదేశ పౌరునిగా, అలాగే వెంకటేశ్వర స్వామి భక్తునిగా, అలాగే సనాతన ధర్మం పాటించే ఒక జన సైనికుడిగా ఈరోజు మీ ముందుకు మేము రావడం జరిగింది. మా జనసేన పార్టీ అధినేత శ్రీ పవన్ కళ్యాణ్, జనసేన పార్టీ అధినేత, అలాగే సనాతన ధర్మ పరిరక్షకుడు, అలాగే అన్ని మతాలను సమానంగా గౌరవించే మహోన్నత వ్యక్తి ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి వర్యులు శ్రీ కొండల పవన్ కళ్యాణ్ గారు గత వైసీపీ పాలనలో తిరుమల కలియుగ వెంకటేశ్వర స్వామి దర్శనానికి వెళ్ళినప్పుడు కొంతమంది భక్తులు లడ్డూ నాణ్యత గురించి చెప్పడం జరిగింది. వారి దృష్టికి వారు ఈ లడ్డూ అనేది
బూజు పట్టడం 4-5 రోజులకి ఒక చెడు వాసన రావడం అనేది భక్తులు తీవ్రంగా కలత చెందటం పవన్ కళ్యాణ్ గారి దృష్టికి తీసుకురావటం, ఆయన ఈ లడ్డు గురించి ఏం మాట్లాడినా కొంతమంది కోట్ల మంది భక్తులు విశ్వాసానికి ప్రతీక కాబట్టి దాని గురించి మాట్లాడకుండా ఆ లడ్డూని కొన్ని ప్రైవేట్ ల్యాబ్లలో పరీక్షించి దాని గురించి పూర్తిగా ఇది కల్తీ జరుగుతుందని తెలుసుకున్న తర్వాత వైసీపీ పాలకులు అలాగే టీటీడీ పాలకవర్గం చేసిన తప్పుకి భక్తులకి పవన్ కళ్యాణ్ గారు క్షమాపణ చెప్పి ఆయన ప్రాయశ్చిత్త దీక్ష తీసుకుని తిరుపతి నుంచి తిరుమల కాలినడకన పాదయాత్ర చేయడం జరిగింది. ఆ రోజు ఈ గన్నవరం నుంచి గన్నవరం నియోజకవర్గం హనుమాన్ జంక్షన్ నుంచి సుమారు 48 కిలోమీటర్లు విజయవాడ దుర్గా అమ్మవారి దేవస్థానానికి నేను నాతో పాటు మా జన సైకిల్ అందరూ కూడా పాదయాత్ర చేయడం జరిగింది ఆ రోజు సంఘీభావంగా. అలాగే ఈ నెయ్యి సిబిఐ నేతృత్వంలో సిట్ ఇది నెయ్యి అనేదే కాదు, ఇది కొన్ని కెమికల్స్తో పాటు కొన్ని కొవ్వు పదార్థాలు కలిసినాయని సిట్ నివేదికలో పేర్కొంది. అసలు మన ఆంధ్రప్రదేశ్ కానీ తెలంగాణ, తమిళనాడు, మహారాష్ట్ర, కర్ణాటక ఇన్ని రాష్ట్రాల్లో నెయ్యి సమృద్ధిగా మనకు దొరుకుతుంది. కానీ ఎక్కడో 1000 కిలోమీటర్ల దూరంలో ఉత్తరాఖండ్ రాష్ట్రంలోంచి బోలే బాబా అనే డైరీని వీళ్ళు ఇక్కడ ఆలీబాబా అరడజన దొంగలు పులివెందుల శాసనసభ్యులు జగన్మోహన్ రెడ్డి గారు, అప్పటి చైర్మన్ వైవి సుబ్బారెడ్డి గారు, సజ్జల రామకృష్ణారెడ్డి గారు, అలా కరుణాకర్ రెడ్డి గారు, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు, ధర్మారెడ్డి గారు ఈ ఆలీబాబా అరడజన్ దొంగలు ఆ బోలేబాబా డైరీతో ఒప్పందం చేసుకుని ఈ కల్తీ నెయ్యి అనేది చేశారు. వీళ్ళ చేసిన పాపాన్ని పరిహారంగానే 11 సీట్లు వీళ్ళ పరిమితమయ్యారు. అయినా సరే వాళ్ళకి ఇంకా బుద్ధి రాలేదు. అలాగే 2029లో మేము మళ్ళీ వస్తాము, విధ్వంసం సృష్టిస్తాము, రప్పా అనే మాటలో విధ్వంసం రెచ్చగొట్టే మాటలు మాట్లాడుతున్నారు. వీళ్ళకి రేపు 2029 వరకు ఎందుకు జగన్మోహన్ రెడ్డి గారు, మీరు రేపు ఫిబ్రవరి 11వ తారీఖున మీ 11 మంది ఎమ్మెల్యేలతో మీరు అసెంబ్లీకి రండి. అసెంబ్లీలోకి వచ్చి మాట్లాడండి. ముందు మీకు అసెంబ్లీలో మీరు గేటు కూడా తాకనివ్వనని మీ పవన్ కళ్యాణ్ గారిని మీరు మాట్లాడారు. ఆయనే అసెంబ్లీలో ఉంటారు. ఆయనతో పాటు ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారు, అలాగే మా కూటమి మంత్రివర్గం, అలాగే మా శాసనసభ్యులు కూడా రెడీగా ఉన్నారు. మీరు వచ్చి మీ 11 మందితో ఫిబ్రవరి 11వ తారీఖున మీరు అసెంబ్లీకి వచ్చి మీ లడ్డూ గురించి మాట్లాడండి. మీకు ఇంకా బుద్ధి రాలేదు. మీ బుద్ధి రావాలని ఈరోజు ఈ గన్నవరంలో మీ వెంకటేశ్వర స్వామిని ప్రత్యేక పూజలు నిర్వహించడం జరిగింది. జై జనసేన, జై కూటమి.